హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక సింపుల్గా దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా చిన్నవి ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. ఈ సైజు చిన్నవి, ఓకేనా. వాటి తర్వాత లీవ్స్ చిన్నవి, ఇంకా టాజిల్స్ కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ కంటే కూడా తక్కువగా కట్ చేసుకోండి. ఈ డిజైన్కి అయితే అలా కట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఈ కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి, శారీకి టై చేసేయండి. దాని తర్వాత టాజిల్ తీసుకొని ఇలా పెట్టేసేయండి, లాక్ చేసేయండి. ఇలా ముడేసేసుకుంటే సరిపోతుంది. ముడి పడుతుంది ఇలా, అంతే, మెలక పడుతుంది. ఆ తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ తీసుకొని, ఒక లీఫ్ బీడ్ తీసుకొని, ఇంకొక ఫ్లవర్ బీడ్ తీసుకోండి. తీసుకున్నాక ఈ మూడింటిని ఇలాగనే ఉంచేసి, ఇది ఇలా పెడితే ఎంత దూరం అయితే వస్తుందో చూసుకొని అక్కడ నీడిల్ పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా లాక్ చేసేసుకోండి. దాని తర్వాత మనకి శారీ 2 కలర్స్ ఉంది కదా, 2 కలర్ టాజల్స్ ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటూ మధ్యలోనే ఈ బీడ్స్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటూ కుట్టేసేయండి. చాలా సింపుల్ అండి. చెప్పాను కదా 8-9 శారీస్ అనేసి, వాటిల్లోదే ఇది కూడా. మనకి త్వరగా అయిపోవడానికి ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. తొందరగా అంటే అంత తొందరగా అయిపోతాయి. కాకపోతే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. పని లేకుండా ఉందనుకోండి, ఇంట్లోనే బయట తిరగడం ఏదో ఒకటి అలా ఉంటే మనం చేయలేం. కానీ ఖచ్చితంగా కూర్చొని చేస్తే మాత్రానికి ఒక 1/2 అవర్లో అయిపోతుంది అన్నమాట. అంత ఈజీ డిజైను, సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళైనా సరే ఈజీ మెథడ్ అనమాట ఇది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి మళ్ళీ డిజైన్ బాగుంటుంది. ఇవన్నీ గద్వాలు పట్టు శారీస్ చూస్తున్నారు కదా, వీటికి చాలా బాగుంటాయండి ఇలాంటి డిజైన్స్. మొన్న చేసిన లీవ్స్దే కానీ, ఇదే కానివ్వండి, ఇంకొకటి బీడ్స్తో చేశాను కదా అది కానివ్వండి, ఇట్లా ఉండే సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా ఒక్క రోజులో చేయగలిగేవే అన్నమాట. ఓకేనా, అంతే అండి. ఇది మరి ఇవాళ నా ఐడియా. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ సూపర్ సింపుల్ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మనకి చూస్తుంటేనే అయిపోతుంది. 10 మినిట్స్లోనే కొంచెం అయితే కుట్టేస్తాం. దాదాపు ఎక్కువ టైం అయితే పట్టదు. టాజిల్స్ కూడా ఫాస్ట్గా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. టాజిల్స్ ఒక 1/2 అవర్ కూడా పట్టదండి కట్ చేసుకోవటానికి, ఓకేనా. కాకపోతే ఫాస్ట్గా చేసుకోవాలా, ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది అన్నమాట. ఫాస్ట్గా చేయాలి కదా అనేసి నీట్గా లేకుండా మాత్రం చూడకండి. ముందు నీట్నెస్ చూసుకోవాలి, ఆ తర్వాతే ఫాస్ట్. ఓకేనా, నీట్గా చేస్తేనే కదా డిజైన్ కూడా బాగుండేది. డిజైనే కాదు, ఏదైనా సరే నీట్ వర్క్ ఉండాలి. ముందు మనం టాజల్స్తో నీట్గా కట్ చేసుకోవాలి, శారీ నీట్గా పెట్టుకొని నీట్గా చేసుకోవాలి. అప్పుడే ఎంత మంచి డిజైన్ అయినా, ఎంత చిన్న డిజైన్ అయినా కూడా చూడ్డానికి మంచిగా కనపడుతుంది. అలా కనపడితేనే కదా ఎవరైనా నాకు ఈ డిజైన్ కావాలి అని అడిగేది, ఓకేనా. నేను థ్రెడ్ ఏది వాడుతున్నా అని అడిగారు కదా, నాది BIP అండి. మామూలుగా అయితే నేను BIP వాడతాను, కానీ నిజం చెప్పాలనంటే ఒక BIPయే కాదు, నేను చాలాసార్లు చెప్పాను, శారీలో మనకు కలిసే షేడ్ ఏ కంపెనీలో దొరికినా పర్వాలేదు, నేను తీసుకొచ్చేస్తా అనేసి.
నాకు శారీలో కలిసే షేడ్ కావాలి కదా మనకి. కంపెనీ ఏదైతే ఏంది అన్నీ బాగానే ఉంటాయండి, మనకి వాడుకునే దాన్ని బట్టి. ఇది బాగుంటుంది ఇది బాగుండదు అని ఏం లేదు, అన్నీ బాగానే ఉంటాయి థ్రెడ్స్. అయితే ఎక్కువ మాత్రానికి నా దగ్గర అన్ని బిఐపియే ఉంటాయి, కలుస్తాయి కూడా, బిఐపిలోని కలుస్తాయి చాలా వరకు కలర్స్ కూడా. నాకు కలవకుండా అయితే ఏం లేవు, కొన్ని మాత్రం కలవకపోతే ఈ ఎస్కే ఉంటుంది కదా, ఎస్కే దాని పేరు ఎక్కడ బాక్స్ ఎస్కేనే ఉంటుందండి. కొన్ని రీగల్, రాయల్, జీబీ అట్లా వాడతాను, వాటిల్లోనే ఎస్కే కూడా ఉంటుంది. కొన్ని అయితే ఆ ఎస్కే కలుస్తాయి, అవి వాడుతుంటాను అంతే. అట్లా షేడ్ కలిస్తే తీసుకొచ్చేసుకుంటా అన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని అసలు మనం చూడని కలర్స్ వస్తుంటాయి సడన్గా, అలాగంటప్పుడు పట్టుకొచ్చుకోవడం, అది ఎందులో కలిస్తే అందులో, అట్లా అనమాట. ఇది చూడండి ఎంత లైట్ ఉందో, ఈ పిస్తా, బాదం పిస్తా కంటే కూడా ఇంకా లైట్ ఉంది. ఇంత లైట్వి మనకి దొరకవు. నాకు లాస్ట్ టైం ఎప్పుడో ఒక శారీ వస్తే నేను బాక్స్ తెచ్చి పెట్టుకున్నా, ఇదిగో దానికి ఇది వచ్చింది. అట్లా మనకి ఎప్పుడో ఒకప్పుడు కలుస్తాయి అన్నమాట. ముందు జాగ్రత్త తెచ్చి పెట్టుకోవాలి బాక్స్, అంతే. అవసరం లేదులే అనేసి మనం 2 బంతులు కొన్ని దగ్గర పెట్టుకున్నా కూడా మనకి అవి 40 రూపాయలు పడుతుందండి. 2 బంతులు 40 రూపాయలు పెడుతున్నాం కదా. మనకి బల్క్లోని బాక్స్ తెచ్చుకుంటే ఏంటంటే ఎంత 120 110 పడుతుంది. కొన్ని చోట్ల అయితే 25 రూపీస్ కూడా తీసుకుంటున్నారు రీల్కి. ఒక రీల్ 20 రూపీస్ పెట్టి ఇంకా మనం టాజల్స్ ఏం చేస్తాం. అలాంటప్పుడే మీరు చాలామంది 100కి 150కి 200కి అట్లా అడిగినప్పుడు బాధపడుతూ ఉంటారమ్మో మాకు మెటీరియల్ కాస్టే రాదు కదా, ఎట్లా చేయాలి అనేసి. అందుకనే థ్రెడ్స్ అయినా కనీసం మనం ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలి బల్క్లోనే. ఆర్డర్స్ అవే వస్తాయి, రాకుండా ఎక్కడికి పోతాయి. అయితే ధైర్యంగా చేసుకోవాలి, ముందు వస్తాయని నమ్మి తెచ్చిపెట్టుకొని చేసుకుంటే ఏదైనా సాధ్యమవుతుందండి. బల్క్లో తెచ్చుకుంటే మనం తక్కువకు చేసి పెట్టగలుగుతాము, ఆర్డర్స్ కూడా ఎక్కువ అవుతాయి మనకి. అదే ఇంకా సీక్రెట్, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ నాకు మిగిలిపోయినా కూడా నేను వాల్ హ్యాంగింగ్స్ లేకపోతే ఇంకేవో క్రాఫ్ట్లు బాక్సులకి, ప్లాస్టిక్ బాక్సులు లేకపోతే అట్లా ఏవో ఒకటి డెకరేట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి వాటిల్లో అయినా సరే యూజ్ చేసుకుంటాను. అందుకోసం అనేసి తెచ్చే పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, థ్రెడ్ కావాలి. ఇలా 4 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించిన తర్వాత ఈ 4 లైన్స్ కలిపి ముడేసేసుకుంటే 8 లైన్స్ అవుతాయి మనకి. చూసారుగా, చూపిమని అడిగారుగా అందుకనే. ఓకేనా, ఇలా డిజైన్ కూడా అయిపోయింది, ఇక కొంచెమే ఉంది, అయిపోయింది. బాగుంది కదా, ఇలా చిన్న బీడ్స్, చిన్న టాజల్స్, బాగుంది కదా. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.
డార్క్ రెడ్, రెడ్ అంటేనే డార్క్, మనకి రెడ్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ సూపర్ ఉంది.